హై వ్యూవర్స్. భారతదేశం అంటేనే మాతృదేవం అని మొదట అనడం, భరతమాత అని చెప్పేసి స్త్రీని దేవత అన్నట్టుగా అనటం, ఇక్కడ స్త్రీలు గౌరవించబడతారని అనటం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతదేశం అంటే స్త్రీలను గౌరవిస్తారు, భారతదేశం అంటే మహిళలకి బెస్ట్ అగ్రతాంబూలం ఇస్తారు, ఇలా నెంబర్ ఆఫ్. కానీ ఈ స్పానిష్ మహిళ గత 6 నెలలుగా మన భారతదేశంలో పర్యటిస్తూ ఉన్న, గత 5 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క బైక్ మీద యాత్రలు చేస్తూ ఉన్న 1,60,000 కిలోమీటర్ల పైగా వాళ్ళు ప్రయాణం చేస్తున్న, అరబ్ కంట్రీస్ రిమైనింగ్కి ఎన్నెన్నో దేశాలు దాటుకొని వచ్చిన, చివరికి మన భారతదేశంలో జార్ఖండ్ దగ్గర వాళ్ళు అత్యాచారానికి గురయ్యేసరికి ఆ మహిళ ఫెర్నాండ్, ఐ థింక్ సో తన పేరు, యావత్తు ప్రపంచం అంతా కూడా షాక్ అనమాట. ఇప్పుడు ఈ ట్రావెలింగ్ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి భారతదేశంలో రక్షణ లేదా అన్నటువంటి మాట. ఇప్పుడు చిన్మయి కానీ, శ్వేతా వర్మ బిగ్ బాస్ బ్యూటీ అండ్ మోర్ ఓవర్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఆమె కానీ మరికొంతమంది, ఐ థింక్ ఉర్ఫీ జావేద్ అనగానే సెక్సువల్గా కనిపిస్తూ హడావుడి చేసే క్యాండిడేట్ అని. బట్ ఇప్పుడు ఆమె రెస్పాండ్ అయిన విధానం అంతా మెచ్చుకుంటా ఉన్నారు. చిన్మయి కానీ, ఈ ఉర్ఫీ జావేద్ కానీ, ఈ శ్వేతా వర్మ కానీ, రిమైనింగ్ మరికొంత ఎవరైతే సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుడు అసలు ఏం జరుగుతుందిరా బాబు, ఇది ఈ దేశంలోనే ఉన్నాము మనం, ఈ దేశంలో ఉన్నందుకు మేము గొప్పగా చెప్పుకోవాలా, ఇటువంటి ఘటన చూసి భయపడుతూ బతకాలా అని అంటూ వాళ్ళు క్వశ్చన్ చేసింది ఇదే. ఎక్కడైతే మహిళలకి రక్షణ లేదు అని చెప్తారో, ఎక్కడైతే మహిళల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తారని అంటారో, ఎక్కడికైతే మహిళలకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదని అంటూ ఉంటారో, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ రిమైన్ మరికొన్ని గల్ఫ్ కంట్రీస్, ఇవన్నీ దాటుకొని వచ్చారు వీళ్ళు. వాళ్ళు లాస్ట్ ఇయర్ జూలైలో ఐ థింక్ సో మన ఇండియా అడుగుపెట్టింది వాళ్ళు. ఏది? త్రూ పాకిస్తాన్. సో ప్రపంచవ్యాప్తంగా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నీ కూడా ముందుగా వాళ్ళ ఎంబసీతో మాట్లాడుకొని, తర్వాత రిమైనింగ్ ఈచ్ ఎవరితో మొత్తం కూడా చెక్ చేసుకున్న తర్వాతే ఎంటర్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు, అసలు పెట్టకూడదు అసలు. అంటే మిగతా వాళ్ళు పెట్టమని కాదు, ఓకేనా? అంటే వీళ్ళ జోలికి ఎవరు పోరు, ఏదో వాళ్ళ పని చూసుకుంటున్నారు అన్న ఫీలింగ్ అంతే. వీళ్ళు ఆల్రెడీ మన భారతదేశంలో లాస్ట్ 6 months, మోర్ దెన్ 6 months నుంచి ఉంటూ ఉన్నారు కదా. ఇలా 2 weeks బ్యాక్ కొద్ది నెలల క్రితం వాళ్ళు ఈ పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి ఎంటర్ అయ్యారా. ఇలా ఎంటర్ అయిన మూమెంట్లో ఈ నార్త్ నుంచి సౌత్కి ఆల్రెడీ వెళ్ళి శ్రీలంకలో కూడా వెళ్ళారు. శ్రీలంకలో 2 weeks కూడా వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మరలా భారతదేశంలో ఎంటర్ అయ్యి ఇలా మరలా వచ్చేసి ఇటు బంగ్లాదేశ్కి వెళ్ళారు. బంగ్లాదేశ్ మరలా చూసుకుని బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లోకి ఎంటర్ అయ్యారు. ఈ జార్ఖండ్ నుంచి బీహార్లోకి ఎంటర్ వాళ్ళు, బీహార్ నుంచి నేపాల్లోకి వెళ్ళారు. ఇది వాళ్ళ ప్లాన్. ఈ జార్ఖండ్లో దుమ్కా జిల్లాలో ఒక ఏరియాకు వచ్చిన తర్వాత నైట్ అయింది, ఇక ముందు కరెక్ట్ కాదనుకున్నారు. మెయిన్ రహదారి నుంచి 1 kilometer లోపలికి వచ్చిన తర్వాత కొండ, అటవీ ప్రాంతం అండ్ ఓపెన్ ప్లేస్ బాగుంది అనుకున్నారు. అక్కడ టూరిస్టుల హట్స్ అంటే గుడిస లైక్ అది వేసుకున్నారు 7 గంటలకి. నిజంగా నేను షాక్ అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే మొన్న నేను న్యూస్ సంబంధించి చెక్ చేసినప్పుడు నైట్ అరౌండ్ 11 to 11:30 మధ్య ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి అనుకున్నాం. జరిగింది ఇప్పుడు ఆఫ్టర్ 7:30. 7 గంటలకి వాళ్ళు టెంట్ ఆల్రెడీ వేసేసుకున్నారు. కాసేపటికి బయట కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. 2, ఆ తర్వాత ఇంకొక 5 బైకుల మీద వచ్చారు. అందులో 2 ఇలా టెంట్ సైడ్ వెళ్తున్నారు, ఇంకో 5 వీళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారు. వీళ్ళు టార్చ్ లైట్ వేసి చూస్తున్నారు, ఎవరు ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ అన్న అవతలలో అంటూ ఉన్నారు. లోకల్గా ఉన్నటువంటి జార్ఖండ్ లాంగ్వేజ్ ఉండే, దట్ మీన్స్ జార్ఖండ్ ఇస్ నథింగ్ బట్ నాకు తెలిసి బీహారీ మాట్లాడుకుంటారు. ఆ బీహారీలో మాట్లాడుకున్న అందులో ఒకడు వచ్చేసి తెల్ల షర్టు, తర్వాత తెల్ల కండువ లాంటిది ఉందట. ఒకటికి మాత్రం 28 నుంచి 30 సంవత్సరాల వయసు, రిమైనింగ్ అంతా కూడా కుర్రాళ్ళే. మొత్తం 7 ఆల్మోస్ట్ అంతా కూడా తాగే ఉన్నారు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో ఫస్ట్ పాపం ఇతను ఉన్నాడు కదా భర్త, మగ ఆయన పట్టుకొని చేతులు బంధించేసి కొడుతూ ఇది చేశారు. ఇక పాపం ఆ తర్వాత ఈమెని ఎంత దారుణం అంటే 7:30 నుంచి 10:30 వరకు అరౌండ్ మోర్ దెన్ 3 hours ఆమెని కొట్టారు, అత్యాచారం చేస్తున్నారు. ఈ 7 అంటే ఎన్నో సందర్భాలలో, అంటే ఎలా చెప్పబడి తెలియట్లేదు, భలే బాధేస్తుంది నాకైతే. ఒకసారి కాదు, ఆల్రెడీ ఒకటి రేప్ చేశాడా, మరలా 7 రేప్ అయినా మరలా ఇంకోడా అంట, వాళ్ళల్లో వాళ్ళే. ఇలా ఎన్ని రకాలుగా ఆమెను వేధించారంటే నరకం చూశాను నేను. ఇటువంటి నరకం నేను సినిమాల్లో కూడా చూడలేదు, అంత ఘోరమైన నరకం అని చెప్పారు. ఇక వీళ్ళ దగ్గర స్విస్ కత్తి, ఓకేనా, తర్వాత
చేతుకున్న గడియారం, చేతుకున్నటువంటి రింగు, తర్వాత డైమండ్ లాకెట్స్ అనేది ఉంటే అది, తర్వాత రూ. 1100 ఇండియన్ కరెన్సీ, 300 అమెరికన్ డాలర్లు. ఓకే, ఎందుకంటే ఇంటర్నేషనల్ వాళ్ళు కదా, సో వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కరెన్సీలు అన్నట్టు అవి. అండ్ వీళ్ళ యొక్క వ్యాలెట్, అండ్ చివరికి జనరల్గా ఉండే చిన్న ఏదో ఉంటే వస్తువులు అవి కూడా పట్టుకెళ్ళిపోయాడు. అసలు వీళ్ళ దగ్గర ఇంకేం ఉంచలా. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాపం భర్తను దారుణంగా కొట్టారు, కట్టేసి అతని ముందు ఏమైనా అత్యాచారం చేశారు. ఇక ఎలాగైనా తట్టుకొని 11:30 కల్లా వీళ్ళు ఆ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఎలాగైనా బండ్ల మీద వచ్చేసి అక్కడ హైవే దగ్గర ఆగున్నారు. ఆ పెట్రోలింగ్ వెహికల్లో ఎవరైతే ఉన్నారో పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ చూసేసి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఏమైందంటే వీళ్ళు మాట్లాడుతున్నారు, బట్ స్పానిష్ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. బట్ వీళ్ళు గాయాలైన చూస్తుంటే తేడా కొడుతుందని చెప్పేసి నేరుగా ఆసుపత్రికి పట్టుకెళ్ళారు. ట్రీట్మెంట్ చేస్తున్న మూమెంట్లో ఎర్లీ మార్నింగ్ 2:30 అప్పుడు, అరే నాయన ఫారినర్స్ రా వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు, గ్యాంగ్ రేప్ జరిగింది రా బాబు అని అనుకొని అప్పటికి ఎఫ్ఐఆర్ నోట్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఎప్పుడైతే బయటకు వచ్చినాయో జార్ఖండ్ హైకోర్టు సుమోటగా కేసు తీసుకుంది. బీజేపీ వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు సీరియస్ అవుతూ ఉన్నారు. స్పెయిన్ ఎంబసీ వాళ్ళు ఏంటి అసలు ఏం జరిగిందిరా బాబు ఏంటి అన్నారు. ఇదిగో బాబు ఇలా జరిగింది అంటే ఇప్పుడు మొత్తం విచారణ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంట్రా బాబు అంటే నిజంగా అని ఇవ్వాలనిపిస్తుంది నాకైతే. జార్ఖండ్లో పర్ డే 4 అత్యాచారాలు. జార్ఖండ్లో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడో చోట 4 అత్యాచారాలు పర్ డే నమోదవుతున్నాయట. ఇప్పుడు నెలకెంత 34, 120, సంవత్సరానికి ఎంత 12 చూడండి, ఈజీగా 15 రోజులు దాదాపు దాటేస్తుంది. అసలు ఎంత దారుణమండి. అసలు ఏం జరుగుతుంది అసలు భారతదేశంలో? అదే ఈరోజు అంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చట్టాలని ఏమంటారు పటిష్టం చేసామని అంటున్నారు. బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి పుట్టే బాలికల సంఖ్య పెంచుతున్నామంటున్నారు. ఆడపిల్లల సంబంధించి సెక్యూరిటీ కల్పిస్తామంటున్నారు. నిర్భయ యాక్ట్ అంటున్నారు. అయినా మరి ఇదేంటి? తీరా ఈ 7గురిలో ముందు 3 పట్టుబడ్డారు. ఆ తర్వాత అందులో వాడు చెప్పిన దాని ప్రకారం ఇంకొకటి పట్టుబడ్డాడు. 4, ఇంకా 3 పట్టుబడ్డారు. పాపం మరి ఇప్పుడు వీళ్ళు అసలు ఎక్కడ ఉన్నారు? ట్రీట్మెంట్ జరిగింది, ఆసుపత్రిలో ఉన్నారు. చాలరా బాబు అనుకున్నారు. నేను మంగళవారం రోజు బయలుదేరి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి ఈ ఇష్యూ సంబంధించి జార్ఖండ్ హైకోర్టు సుమోటగా తీసుకుంది. రేపు 7వ తారీఖున ఈ దుమ్కా జిల్లాకి ఎస్పీ ఎవరైతే ఉన్నారో సుప్రజిత్ పీతంబర్ సింగ్ సమ్మేదో ఉండే పీతంబర్ సింగ్ ఐ థింక్ సో, అతను జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ అవుతుంది. వాళ్ళు కోర్టు ముందు హాజరవ్వాలి. కోర్టు సుమోటగా తీసుకుంది కదా. లీగల్ ఎయిడ్ సెల్ వాళ్ళు ఏం చేస్తారంటే 10 లక్షల రూపాయలు వీళ్ళకి పరిహారం అందించున్నారు. మన భారతదేశంలో ముఖ్యంగా మన ఏపీ చూడండి, ఎంత పెద్ద ప్రమాదం జరగండి ముందు డబ్బులు ఇవ్వటం, ఆ తర్వాత కేసు నీరుగా వస్తారా ముందుకు సంతరం తర్వాత సంగతి. ఇక్కడైతే చాలా సీరియస్గానే ఉన్నారు. నిన్న 10 లక్షల రూపాయల పరిహారం వాళ్ళకి అందించేటప్పుడు ఒక స్పానిష్ జర్నలిస్ట్ ఉన్నాడు. అండ్ స్పానిష్ ఎంబసీ వాళ్ళకి ఎప్పుడైనా అప్డేట్ ఇస్తున్నారు. వీళ్ళైతే ఓకే ఏది జరిగింది నరకమే, బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బాధపడితే ఇక్కడ ఉండలేదు, మేము మూవ్ అవుతాం ఉన్నారు. సో జార్ఖండ్ నుంచి బీహార్ నుంచి నేపాల్ యథావిధి. నిజంగా వారు నమ్మేది జీసస్ అయినా, వారు నమ్మేది అల్లా అయినా, వారు నమ్మేది రాముడైనా, ఎవరైనా కానీ ఆ దేవుడు వీళ్ళకి అండగా ఉండాలి. అండ్ వీరు ఏదైతే యాత్ర చేద్దాం అనుకొని 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారో అది దిగ్విజయంగా కంప్లీట్ వాళ్ళని కోరుకుంటూ ఉన్నా. అండ్ నిజంగా చెప్తున్నా, గల్ఫ్ కంట్రీస్ని, పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ చూసి మన వాళ్ళు ఆడలు తక్కువ చేస్తారు, అదే అడవాడు చేస్తుంటారు. మన వాళ్ళు మన మీద మనం ఊసుకోవాలి. ఇంత దారుణమైనటువంటి జరుగుతున్నటువంటి ఈ మూమెంట్లో